హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం రైల్వే ఏఎల్పి, రైల్వే టెక్నీషియన్, రైల్వే ఆర్పిఎఫ్, గ్రూప్ డి, ఎన్టీపీసీ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఇది. సో ప్రీవియస్గా ఒక టాపిక్ వైజ్గా మనం నేర్చుకుంటున్నాం. ఇది జనరల్ సైన్స్ సంబంధించింది. ప్రతి టాపిక్ నుంచి ఒక బిట్ అయితే డెఫినెట్గా వస్తుంది. ఇక జనరల్ సైన్స్ వెయిటేజ్ వచ్చేసరికి 40 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్లో 40 మార్క్స్ జనరల్ సైన్సే ఉంటుంది ప్రతి ఎగ్జామ్లో కూడా. సో ఎవరైతే రైల్వేస్ ప్రిపేర్ అవుతున్నారో మన వీడియోస్ అన్నీ కూడా చూడండి, మీకు డెఫినెట్గా యూజ్ అయితే అవుతుంది. ఒక్కసారి ఈ వీడియో ఒక 8 మినిట్స్ 9 మినిట్స్ 10 మినిట్స్ టోటల్గా చూడండి, ఎందుకంటే చూసి ఒక పేపర్ మీద రాసుకోండి. ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ ఇది. సో టెక్నీషియన్ సంబంధించి కానీ అన్నిటికీ కూడా యూజ్ అవుతుంది. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే రైల్వే జాబ్స్కి ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళందరికీ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఉంది, కింద లింక్ ఇచ్చాను, ఆ లింక్లో మీరు జాయిన్ అవ్వండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ మంత్ ఎండింగ్ నుంచి రైల్వే ఏఎల్పి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ మంత్ జూలై 3rd వీక్ అంటే 18th నుంచి అలాగా టెక్నీషియన్ ఎగ్జామ్స్ అనేది కూడా స్టార్ట్ అవుతాయి. ఆర్పిఎఫ్ ఆగస్టు సెప్టెంబర్లో స్టార్ట్ అవుతాయి. సో లైన్గా ఎగ్జామ్స్ అనేవి కూడా ఉంటాయి. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అన్నిటికీ ఒకే విధంగా ఒకేసారి ప్రిపేర్ అవుతే మీకు యూజ్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసరికి మాస్. అసలు మాస్ అంటే ఏంటి, మాస్ అనే టాపిక్ నుంచి ఎలాంటి బిట్స్ వస్తాయి అనేది కూడా మనం చూద్దాం. ఇక క్వశ్చన్స్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాంటిటీ డస్ నాట్ చేంజ్ ఈవెన్ ఆఫ్టర్ చేంజింగ్ ప్లేస్? యాక్చువల్గా మన యొక్క వెయిట్, హ్యూమన్స్, మనం మనుషులోనే కాదు, భూమి మీద ఏ వస్తువైనా సరే ఒక వెయిట్ అంటే ఏ వస్తువైనా ఒక బరువు ఉంటుంది. అదే బరువు మనం లిఫ్ట్లో వెళ్తే ఒక బరువు ఉంటుంది, ఒక వెయిట్ అంటే కిలోగ్రామ్స్లో ఉంటుంది. అదేవిధంగా మూన్ అంటే చంద్రుడి మీద ఉంటే ఒక రకమైన వెయిట్ అనేది చూపిస్తుంది. ఇక మాస్ అంటే ఎక్కడైనా సరే ఒకే వెయిట్ని చూపిస్తే దాన్ని మాస్ అని అంటారు, గుర్తుపెట్టుకోండి. సో కిలోగ్రామ్, ఇప్పుడు కేజీస్ అంటే మనకి గ్రావిటేషన్ బట్టి వెయిట్ అనేది మారుతూ ఉంటుంది. సో ఎక్కడ కూడా చేంజ్ అవ్వకుండా, ఏ ప్లేస్లో కూడా చేంజ్ అవ్వకుండా ఉండేది ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి మాస్. మాస్ ఈజ్ ఏ అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ఇన్ ద బాడీ విచ్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ ది వాల్యూ ఆఫ్ జీ. గ్రావిటీ మీద డిపెండ్ అవ్వకుండా ఉండేది మాస్. సో weight of your body is the gravitational force in it. Thus weight is depends on gravitational acceleration. ఇది gravitational acceleration depend అయి ఉంటుంది. Hence weight of a body will change from one place to another place because the value of g is different in different places. As mass is independent of g, so it will not change from place to place. సో మీకు ఇంకొక బిట్టు, ఎర్త్ మీద అంటే భూమి మీద మీ వెయిట్ 36 కేజీలు అయితే మూన్ మీద మీ వెయిట్ ఎంత అని అడుగుతారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్, గుర్తుపెట్టుకోండి. భూమి మీద, ఎర్త్ మీద మీ వెయిట్ 36 కేజెస్ అయితే మూన్ మీద మీ వెయిట్ ఎంత అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి 6 కేజెస్. సో మీకు ఎలా ఉంటుందంటే మూన్ మీద వచ్చేసరికి 1/6 గ్రావిటీ అనమాట అక్కడది. అంటే ఇక్కడ 36 ఉంటే 36/6 6 కేజీస్ అనేది ఉంటుంది మూన్ మీద. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. సో మాస్ అనేది అయితే గ్రావిటీ మీద డిపెండ్ అవ్వదు, ఏ ప్లేస్లో అయినా సరే ఒకే విధంగా ఉంటుంది, అది మాస్. నెక్స్ట్ క్వశ్చన్. ఇవన్నీ కూడా ప్రీవియస్గా అడిగిన బిట్స్ అనమాట. సో ఎందుకంటే ఇవి మనకి ఇదే మోడల్లో క్వశ్చన్స్ రావడానికి ఒక్క అవకాశాలు ఉన్నాయి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు దిస్ గ్రూప్? ఈ గ్రూప్లో రిలేటెడ్ కానిది ఏంటి అని అడుగుతున్నారు. ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీలు అడిగారు, ప్రీవియస్గా ఏఎల్పీలు అడిగారు. స్పీడ్ అనేది మనకి చేంజింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ సపోజ్ సమ్ యాక్సలరేషన్, సమ్ స్పీడ్ 30 km/h లేదా ఇలా ఉంటుంది అన్నమాట. టైం అనేది మారుతుంటుంది. మాస్ మారదు, చేంజ్ అవ్వదు. యాక్సలరేషన్ చేంజ్ అవుతుంటుంది. ఇదే ఇచ్చారు. టైం, యాక్సలరేషన్, స్పీడ్ ఆర్ వేరియబుల్ ఆఫ్ లీనియర్ మోషన్ వైల్ మాస్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద గ్రూప్.
అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాంటిటీ మెజర్స్ ద ఇనర్షియా ఆఫ్ బాడీ? ఇనర్షియా ఆఫ్ బాడీని మెజర్ చేయడానికి ఏది యూజ్ చేస్తారు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాంటిటీ మెజర్స్ ద ఇనర్షియా ఆఫ్ ది బాడీ అంటే మాస్. ఇనర్షియా ఆఫ్ ది బాడీ అంటే ఇనర్షియా ఈజ్ ద క్వాంటిటీ ఆఫ్ థింగ్స్ డ్యూ టు విచ్ ఆబ్జెక్ట్స్ ట్రై టు మెయింటైన్ దేర్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ స్టేట్ ఆఫ్ మోషన్ డ్యూ టు ఇనర్షియా. అంటే మనం ఇప్పుడు న్యూటన్స్ 3 లాస్ ఉన్నాయి. న్యూటన్స్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా. ఫస్ట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఇప్పుడు సపోజ్ ఒక వెయిట్ సంబంధించిన బాక్స్ని ఒక విధంగా స్టాండర్డ్గా ఒక ప్లేస్లో పెడితే ఆ వెయిట్ అనేది మారదు. ఒక ప్లేస్లో పెట్టిన తర్వాత ఆ వెయిట్ అనేది మారదు. అలాగే దాని యొక్క ఇనర్షియా ఏంటంటే సపోజ్ మనం ఒక ఫ్లాట్గా అంటే డౌన్గా ఉన్న ప్లేస్లో ఆ ఇనర్షియా అంటే ఒక బాడీని పెట్టి దాన్ని మూవ్ చేస్తే మనం ఈజీగా మూవ్ అవుతుంది. అదే అప్లో పెట్టి మూవ్ చేస్తే ఆపోజిట్ రియాక్షన్ అనేది వస్తుంది. ఇక్కడ అదే ఇచ్చారు. మాస్ క్వాంటిటీ ఆఫ్ మెజర్స్ ఈజ్ ద ఇనర్షియా ఆఫ్ అండ్ ఆబ్జెక్ట్ అనమాట. ఇనర్షియా ఆఫ్ అండ్ ఆబ్జెక్ట్ ఈజ్ మెజర్డ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. సో ఆన్సర్ ఏంటి? ఈజీగా తెలిసింది. ఇక్కడ మనం అంతా చూస్తున్నాం. ఇనర్షియా ఆఫ్ అండ్ ఆబ్జెక్ట్ ఏంటంటే మాస్. గుర్తుపెట్టుకోండి, మాస్ అనేది ఎక్కడ చేంజింగ్ అనేది ఉండదు. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ దీన్ని ఇనర్షియా ఆఫ్ అండ్ ఆబ్జెక్ట్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. 2 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. మాస్ అనే టాపిక్ రాగానే మీకు 2 పాయింట్స్ గుర్తు రావాలి. అండ్ మెజర్మెంట్ ఆఫ్ మాస్ ఆఫ్ అండ్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ మెజర్మెంట్ ఆఫ్ స్పీడ్. సో మనం మాస్ని మెజర్మెంట్ చేస్తాం. మెజర్మెంట్ ఆఫ్ మాస్ ఆఫ్ అండ్ ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ యొక్క మాస్ని మెజర్ చేయటంని ఏమంటారంటే మెజర్మెంట్ ఆఫ్ స్పీడ్. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది గ్రూప్ డీలో అడిగిన క్వశ్చన్ ఇది. సో మెజర్మెంట్, మాస్ యొక్క మెజర్మెంట్ని, ఒక ఆబ్జెక్ట్ యొక్క మాస్ని మెజర్ చేయటం అంటే స్పీడ్ని మెజర్ చేయటం, మెజర్మెంట్ ఆఫ్ స్పీడ్ అనమాట. దాన్ని స్పీడ్ మెజర్ చేయడం అని కూడా అంటారు. ఇక్కడ అదే ఇచ్చారు. అండ్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మాస్? అసలు మాస్ డెఫినేషన్ ఏంటి అని అడుగుతున్నారు. మాస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అమౌంట్ ఆఫ్ ది మ్యాటర్ ఇన్సైడ్ ఎ బాడీ. ఆల్ ద ఆబ్జెక్ట్స్ హ్యావ్ ఎ మ్యాటర్ ఇన్సైడ్ దెమ్ అండ్ ద మెజర్మెంట్ ఆఫ్ మ్యాటర్ ఈజ్ ద మాస్. సో అమౌంట్ ఆఫ్ మ్యాటర్ కంటైన్స్ ఇన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ది మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఇది డెఫినేషన్. అండ్ నెక్స్ట్ మాస్ బై వాల్యూమ్. మాస్ బై వాల్యూమ్ అంటే డెన్సిటీ. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. డెన్సిటీ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి అంటే మాస్ బై వాల్యూమ్. మాస్ ఒక్కోసారి రివర్స్లో కూడా అడుగుతారు. డెన్సిటీ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్ అని మనం క్లియర్గా చెప్తున్నాం. అలాగే మాస్ అంటే ఏంటి అని అడుగుతారు. వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ అలా కూడా మనకు ఆన్సర్స్ అనేది వస్తాయి. సో దీన్ని డెన్సిటీని ఏ లెటర్తో డినోట్ చేస్తారంటే డి అనే లెటర్తో డినోట్ చేస్తారు. ఇంకా రో, ఇది సింబల్ ఏంటి అంటే రో అనమాట. ఇది డెన్సిటీ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్. దీనికి ఎస్ఐ యూనిట్స్ ఏంటి అని అడిగారు. గుర్తుపెట్టుకోండి, డెన్సిటీకి ఎస్ఐ యూనిట్స్ ఏంటి? కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్. ఇది 100%. ఇది ఇలాంటి బిట్స్ అయితే మీకు ఏదో ఒక షిఫ్ట్లో డెఫినెట్గా అడుగుతారు. డెన్సిటీ ఫార్ములా ఏంటి అంటే మాస్ బై వాల్యూమ్. యూనిట్స్ ఏంటి అంటే కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్. సో ద మాస్ డెన్సిటీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఇట్స్. మాస్ డెన్సిటీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఇట్స్ అని అడిగితే మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇదే అడిగారు. మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. డెన్సిటీ డిఫైన్ ఎలా చేశారు? మాస్ బై వాల్యూమ్ కదా, మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. మాస్ పర్ యూనిట్ లెంత్, మాస్ పర్ క్యూబిక్ ఏరియా, యూనిట్ వాల్యూమ్, యాంపియర్ అని. సో మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ పైన ఇచ్చారు, చూస్తారు కదా, డెన్సిటీ ఆఫ్ మాస్ బై వాల్యూమ్ అని. ఎందుకు 4-5 సార్లు నేను చెప్తున్నానంటే ఆ వినేది 4-5 సార్లు వినేసరికి మీకు గుర్తుంటుందని. వాట్ ఈస్ ద మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ఇస్ కాల్డ్? ఇది మరలా అడిగారు సేమ్ బిట్. సో మనకు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? మాస్ డెఫినేషన్ గుర్తుపెట్టుకోవాలి, మాస్ అంటే ఏంటనేది గుర్తుపెట్టుకోవాలి, ఇనర్షియా దేనికి సంబంధించిందని గుర్తుపెట్టుకోవాలి, డెన్సిటీ యూనిట్స్ ఏంటో గుర్తుపెట్టుకోవాలి,
మాస్ పర్ వాల్యూమ్ అంటే ఏంటి అని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది 5th పాయింట్ మాస్లో. సో డెన్సిటీ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్. డెన్సిటీని ఎలా డినోట్ చేస్తారు? రో. అండ్ వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ సబ్స్టెన్స్? సేమ్ బిట్. దగ్గర 6 times ఈ క్వశ్చన్ అడిగారు. ఆన్సర్ డెన్సిటీ. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు, సమ్స్ అనమాట ఇది. సో ఇది మనకి గ్రూప్ డీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, టెక్నీషియన్స్కి అప్లై ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇఫ్ ద వెయిట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ 200 newtons ఉంది, ఫైండ్ ఇట్స్ మాస్. సో మాస్ ఏంటిది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. యాక్చువల్గా మాస్ ఫార్ములా ఏంటి? యాక్చువల్గా మాస్ డెన్సిటీ ఫార్ములా ఏంటి? మాస్ బై వాల్యూమ్. మాస్ ఈక్వల్స్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ అనమాట. సో ఇక్కడ వెయిట్ ఎంత ఇచ్చారు? 200 newtons ఇచ్చారు. ఇక్కడ గ్రావిటీ ఎంత ఇచ్చారు? 10 m/s². ఇక్కడ మాస్ కనుక్కోమంటున్నారు. అకార్డింగ్ టు ది ఫార్ములా మాస్ ఈక్వల్స్ టు వర్క్, అంటే ఎంత వెయిట్ ఉంది, బై జీ ఫార్ములా అనమాట ఇది. సో యాక్చువల్గా వెయిట్ ఈక్వల్స్ టు డబ్ల్యూ ఈక్వల్స్ టు ఎంజీ ఫార్ములా. ఎం కావాలి మాస్కి, సో డబ్ల్యూ బై జీ. సో డబ్ల్యూ 200/10, 20 kgs. ఫోర్స్ బై యాక్సలరేషన్ ఈక్వల్ టు అని అడిగారు. ఫోర్స్ బై యాక్సలరేషన్ ఈక్వల్స్ టు మాస్. సో న్యూటన్ సెకండ్ల ప్రకారంగా ఫోర్స్ ఫార్ములా ఏంటి? ఈక్వల్స్ టు ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏ. న్యూటన్ సెకండ్ల ప్రకారంగా ఫోర్స్ ఫార్ములా ఏంటి అంటే ఎంఏ. ఎం అంటే మాస్, ఏ అంటే యాక్సలరేషన్. ఓకే. సో మాస్ ఈక్వల్స్ టు ఎఫ్ బై ఏ. ఇదే ఇచ్చారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ నాట్ ఎఫెక్టెడ్ ది వాల్యూ ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ? సో ఇక్కడ మరలా సేమ్ బిట్ అడిగారు. డస్ నాట్ ఎఫెక్టెడ్ వాల్యూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని ఇక్కడ క్లియర్గా అడిగారు. సో మీకు అందరికీ తెలిసిందే మాస్ అనేది. సో ఇది బిట్, ఇది ఇక్కడ ఇచ్చారు. ది వాల్యూ ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ ఈజ్ ఎఫెక్టెడ్ యాజ్. సో గ్రావిటీ అనేది ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది అంటే ఆల్టిట్యూడ్ అబౌవ్ ది ఎర్త్ సర్ఫేస్, అంటే వాతావరణం ఎంత హైట్లో ఉంది, ఇవన్నీ కూడా అది గ్రావిటీ మీద డిపెండ్ అవుతుంది. డెప్త్ బిలో ది ఎర్త్ సర్ఫేస్, అంటే భూమికి పైన భూమికి కింద గ్రావిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ది షేప్ ఆఫ్ ది ఎర్త్, అంటే ఇప్పుడు ఎర్త్ యొక్క షేప్ ఏంటి? రౌండ్, గోళం, దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. రొటేషనల్ మోషన్ ఆఫ్ ది ఎర్త్, ఇది కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో జీ ఫార్ములా ఏంటి అంటే క్యాపిటల్ జీ m/r². క్యాపిటల్ జీ అంటే యూనివర్సల్ కాన్స్టెంట్, ఎం అంటే మాస్ ఆఫ్ ది ఎర్త్, ఆర్ ఈక్వల్స్ టు రేడియస్ ఆఫ్ ది ఎర్త్. నెక్స్ట్, డెన్సిటీ ఆఫ్ ప్యూర్ వాటర్ ఈజ్ డాష్ దట్ ఆఫ్ saline water. Answer is less than. What will be the mass of the girl? Weight 450 newtons. సో ఇక్కడ ఇచ్చారు వెయిట్ 450 newtons అయితే మాస్ ఎంత అని అడుగుతారు. ఇందాక సేమ్ చూసాం కదా, డబ్ల్యూ ఈక్వల్స్ టు ఎంజీ. మనకి మాస్ తెలియాలి, వెయిట్ ఎంత డబ్ల్యూ. ఇక్కడ మనకి జీ తెలియదు కదా ఏంటి అని అనుకోవచ్చు. సో జీ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే 9.8 నుంచి 10 అయినా వేసుకుంటే మీకు సరిపోతుంది అనమాట. ఇది కూడా అంతే. ది వెయిట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ 980 newtons. ఇఫ్ ద గ్రావిటేషనల్ యాక్సలరేషన్ 9.8 m/s². ఫైండ్ ద మాస్. సేమ్ m ఈక్వల్స్ టు 980/9.8, 100 kgs. ఇది చాలా బిట్, ఇది ఇంపార్టెంట్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్, ద డాష్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎ ఫిక్స్డ్ అండ్ డస్ నాట్ చేంజ్ వెన్ ఇట్స్ మూవ్డ్. ఆన్సర్ ఈజ్ మాస్. అది ఫిక్స్డ్, మూవ్ అవుతుంది. సో అది ఆన్సర్ మాస్ అనమాట. అండ్ ది మొమెంటమ్ ఆఫ్ ఎ బాడీ 50 kgs/second. అండ్ ద వెలాసిటీ ఇచ్చారు ఇక్కడ. సో మనకి మాస్ కనుక్కోమంటున్నారు. సో మాస్ అంటే 50/5, సేమ్ ఫార్ములా ఇవన్నీ కూడా. సో ది ఫోర్స్ ఇచ్చారు, యాక్సలరేషన్ గివెన్, దెన్ ద ఫార్ములా ఆన్ ఫైండింగ్ ఆఫ్ మాస్. సో ఫోర్స్ యాక్సలరేషన్ ఇస్తే మాస్కి ఫార్ములా ఏంటి అని అడిగారు. సో ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏ. ఇది బాగా గుర్తుపెట్టుకున్నది. ఏ లా ప్రకారంగా? న్యూటన్ సెకండ్ లా ప్రకారంగా. సో మాస్ ఈక్వల్స్ టు F/A. ఇక్కడదే ఇచ్చారు. సో ఇవి టోటల్గా మాస్ సంబంధించిన
ప్రీవియస్గా అడిగిన రైల్వే ఎగ్జామ్ సంబంధించి బిట్స్ ఇది. సో ఇందులో ఏ షిఫ్ట్లోనైనా సరే డెఫినెట్గా ఒక బిట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది మీరు ప్రిపేర్ అయ్యే మీరు సపోజ్ ఈ వీడియోలో డెఫినెట్గా ఒక బిట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ న్యూటన్స్ లా ఆఫ్ మోషన్స్ అండ్ టాపిక్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.